హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ గురించి తెలుసుకుందాం. జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నేర్పించుకుంటారు. ఆప్షన్ 1 అభ్యసనం మరియు పునర్బలనం, ఆప్షన్ 2 ప్రోత్సాహం మరియు బహుమతులు, ఆప్షన్ 3 పరిశీలన మరియు ప్రేరణ, ఆప్షన్ 4 అన్వేషణ మరియు అనుభవం. జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారంటే ఆప్షన్ 4 అన్వేషణ మరియు అనుభవం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ. ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 పూర్వ కౌమార దశ. పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. ఆప్షన్ 1 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 2 ప్రకృతి సంబంధ ప్రజ్ఞ, ఆప్షన్ 3 శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ, ఆప్షన్ 4 వ్యక్తాంతర ప్రజ్ఞ. సాంఘిక నేర్పరులని ఆప్షన్ 4 వ్యక్తాంతర ప్రజ్ఞ గలవారిని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం. ఆప్షన్ 1 స్వతంత్ర చరం, ఆప్షన్ 2 పరతంత్ర చరం, ఆప్షన్ 3 ప్రయోగ చరం, ఆప్షన్ 4 జోక్య చరం. ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఆప్షన్ 1 స్వతంత్ర చరం. నెక్స్ట్ క్వశ్చన్, రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఇక్కడ సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 ద్విఉపగమ పరిహార, ఆప్షన్ 4 పరిహార. రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయుని తిట్లు రెండు ఇష్టం లేదు కాబట్టి ఆప్షన్ 4 పరిహార. రెండు ఇష్టం ఉంటే ఉపగమ, ఒకటి ఇష్టం ఉంటే ఒకటి ఇష్టం లేకపోతే ఉపగమ పరిహార. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం. ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 2 వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి, ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, ఆప్షన్ 4 వికాసం ఒక పరస్పర చర్య. పిల్లల భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. ఆప్షన్ 1 పరిపక్వత, ఆప్షన్ 2 అనువంశికత, ఆప్షన్ 3 పరిసరాలు, ఆప్షన్ 4 అభ్యాసం. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం ఆప్షన్ 3 పరిసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ. ఆప్షన్ 1 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 శాబ్దిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 4 సాంఘిక ప్రజ్ఞ. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ ఆప్షన్ 3 అమూర్త ప్రజ్ఞ. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 నమ్మకం, అపనమ్మకం, ఆప్షన్ 2 శమించడం, న్యూనత, ఆప్షన్ 3 ఉత్పాదకత, స్తబ్దత, ఆప్షన్ 4 చిత్తశుద్ధి, నిరాశ. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఆప్షన్ 2 శ్రమించడం, న్యూనత. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందున తానే కలెక్టర్ అయినట్టుగా సంతోషపడటం. ఈ సందర్భంలో రక్షతంత్రం. ఆప్షన్ 1 ఉదాత్తీకరణం, ఆప్షన్ 2 ప్రక్షేపణం, ఆప్షన్ 3 హేతుకీకరణ, ఆప్షన్ 4 తదాత్మీకరణం. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్టుగా సంతోషపడడం అనేది ఆప్షన్ 4 తదాత్మీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శాత్మక భావాలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం. ఆప్షన్ 1 సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్, ఆప్షన్ 2 రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఆప్షన్ 3 ఇతివృత్త గ్రాహక పరీక్ష, ఆప్షన్ 4 ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శాత్మక భావాలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఆప్షన్ 1 సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. నెక్స్ట్ క్వశ్చన్, నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో ఉంటాయి. ఆప్షన్ 1 కేంద్ర నాడీ వ్యవస్థ, ఆప్షన్ 2 ప్రత్యక్ష నాడీ వ్యవస్థ, ఆప్షన్ 3 స్వయంచోదిత నాడీ వ్యవస్థ, ఆప్షన్ 4 పరదీయ నాడీ వ్యవస్థ. నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలు ఆప్షన్ 3 స్వయంచోదిత నాడీ వ్యవస్థలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు.
హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు ప్రకారం ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.